Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ ఎడిటింగ్ స్టేటస్ కోసం ఒక కొత్తగా వచ్చిన కైన్ మాస్టర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ ఒక కొత్త కైన్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అది కూడా ఆల్ రేషియోస్ ఉండేది ఒక వీడియో చేయండి అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క అప్లికేషన్ అయితే మీకు పరిచయం చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అయితే ఆల్ రేషియోస్ ఉంటాయి, కాకపోతే ఈ యొక్క అప్లికేషన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, సో అది కూడా నేను చూపిస్తాను. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే నేను ఇస్తాను, ఆల్ మెటీరియల్స్ అని, లేదా మనకు కామెంట్ సెక్షన్లో అయినా కానీ ఈ యొక్క అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ యొక్క అప్లికేషన్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే సెటప్ చేశాను, అది కూడా ఆ యొక్క పాస్వర్డ్ ఈ యొక్క వీడియో సెంటర్లోనే వదిలేస్తాను. ఆ యొక్క పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తేనే మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓకేనా గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ వన్స్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే ఉందో వెల్కమ్ టు కైన్ మాస్టర్ అనేది ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో వన్స్ మనకు క్లిక్ చేస్తే నేను ఆల్మోస్ట్ అయితే అన్ని యాప్స్కి నేను ఇక్కడైతే పాస్వర్డ్ అనేది ఇచ్చాను. సో నేను నా యొక్క పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసి ఇక్కడ అలో అని కైన్ మాస్టర్ అడుగుతుంది, ఇక్కడ అలో అని ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వెల్కమ్ టు కైన్ మాస్టర్ అని ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సైడ్కి స్క్రోల్ అప్ చేయండి, అంటే మనకు లెఫ్ట్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా స్క్రోల్ అప్ చేసేయండి. ఓకే, సో వన్స్ ఇక్కడ చేస్తూనే మనకి ఇక్కడ చాలా అంటే ఇక్కడ మూమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ ఇచ్చేయండి. సో వన్స్ ట్యాప్ ఇస్తూనే మనకు ఆటోమేటిక్గా మనకు కైన్ మాస్టర్లో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టోరేజ్లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి కైన్ మాస్టర్ ప్రీమియం ఫ్రెండ్స్, అది కూడా మనకు ఎటువంటి మోడెడ్ అప్లికేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఫ్రీగానే ఇస్తున్నాను మీకు. సో ఇక్కడ మనకు సైన్ ఇన్ అండ్ ఇంకా ట్రై అని మనకు ఆల్మోస్ట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు పైన ఇంటూ అనే ఆప్షన్ కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇంకా కైన్ మాస్టర్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ యూజ్ చేశాను కనుక ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ మనకు కింద చూసుకుంటే సెట్టింగ్ గేర్ ఆప్షన్ ఉంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తేనే మనకి ఇక్కడ చాలా మటుకు ఈ యొక్క ఏదైతున్నా ఈ యొక్క సెట్టింగ్స్ లో మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేయాలి. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి అబౌట్ కైన్ మాస్టర్ ఉంది కదా, సో ఫస్ట్ వర్షన్ చెక్ చేయండి. చెక్ చేస్తూనే ఇక్కడ చూడండి మనకు 4.16.2 వర్షన్. ఓకే, సో ఇప్పుడు బ్యాకప్ వచ్చేయండి. బ్యాకప్ వచ్చిన తర్వాత మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని మనకు మామూలుగా ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ మనకు ఎక్స్పర్టబుల్ సెట్టింగ్స్ లోనికి మనకు ట్యాప్ ఇచ్చేయండి. సో వన్స్ ట్యాప్ ఇస్తూనే మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ ఇవన్నీ మనకు ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఎనేబుల్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ లేయర్ మోడ్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఇంకా అలాగే మనకు ఇక్కడ చూడండి కలెక్ట్ ఎక్స్పెరిమెంట్ డేటా అనేది ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. అలో ఇంకా మనకు అలో ఫ్రేమ్ రేటు అండ్ అప్ టు 240 FPS అనేది ఇది కూడా మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇంకా ఫ్రేమ్ రేట్ మనకు 30, 60 అలా ఉంటుంది కదా, సో ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో కిందిటి 4th ఎనేబుల్ చేసుకొని సో ఇప్పుడు బ్యాకప్ వచ్చేయండి. సో వన్స్ పూర్తిగా బ్యాకప్ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న చూడండి గైస్, ఇవన్నీ ఆల్ రేషియోస్ అయితే మనకు ఆల్మోస్ట్ చూపిస్తుంది. చూపించిన తర్వాత సో ఇక్కడ నేను ఒక రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ అది కూడా నేను ఎక్స్పోర్ట్ అవుతుందో లేదో అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను సపోజ్కి ఇక్కడ ఒక వీడియోని ఇచ్చాను. ఈ యొక్క వీడియోను నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా వచ్చేసి నేను ఇక్కడ 720 పిక్సెల్ మాత్రమే ఉంటుంది. అంటే ఇది అంటే డివైజులు బట్టి ఈ యొక్క 720 పిక్సెల్ 180 పిక్సెల్ అనేది చూపిస్తుంది, లేకపోతే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇస్తే చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు స్కిప్ అని ఇచ్చేయండి. స్కిప్ అని ఇచ్చిన తర్వాత చూడండి చాలా మందికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, కాకపోతే ఇక్కడ చూడండి మనకు ఎక్స్పోర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే కొన్ని డివైజ్లలో మాత్రమే ఇది మనకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, అది కూడా సపోర్ట్ చేయని డివైజ్. సో ఇక్కడైతే నేను చూపిస్తాను, నా డివైజ్లో కూడా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ అయితే అది వర్క్ అవ్వట్లేదు. మీ మొబైల్లో వర్క్ అవుతుందని హై హోప్తో ఈ యొక్క వీడియోని అయితే చేశాను ఫ్రెండ్స్, అంతేకాని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి తేకుండా నేనైతే చూసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పోర్ట్ అయితే ఆల్మోస్ట్ అవుతుంది. ఇంకా మధ్యలో మీకు కట్టింగ్స్ గిట్టింగ్స్ అన్ని మీకు డౌట్ వస్తాయేమో, సో నేను అందుకే ఫుల్గా ఈ యొక్క ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయేంత వరకు నేను చూపిస్తాను. ఓకేనా గైస్, సో గైస్ ఈ యొక్క అప్లికేషన్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ అప్లికేషన్స్ ఇంకా కొత్త కొత్త వాట్సాప్ స్టేటస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే వీడియో కింద ఇప్పుడు మీరు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే,
సో ఇంకా ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు ఎక్స్పోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను అక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, మనకు ఫ్రేమ్ రేట్లో అక్కడ నేను 60 ఎనేబుల్ చేశాను కదా. సో ఈ యొక్క ఫ్రేమ్ రేట్లో కూడా మనకు 60 ఎనేబుల్ అయితే అయిపోయింది. నా యొక్క డివైస్ ఓన్లీ ఇది 420, అంటే మనకు ఇది నార్మల్గా చిన్న డివైస్ కనుక నాకు 420 పిక్సెల్లోనే చూపిస్తుంది. మీకైతే ఆల్మోస్ట్ 1440లో మనకు చూపిస్తుంది. నేను ఆల్మోస్ట్ అయితే చెక్ చేశాను. సో ఇప్పుడు బ్యాకప్ వచ్చేయండి. బ్యాకప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే ఉందో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 16:9 డేస్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నేను ఏదైతే అక్కడ ఎక్స్పోర్ట్ చేశానో ఫ్రెండ్స్, ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి నేను ఏదైతే ఆ యొక్క సాంగ్ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేశానో ఆ యొక్క సాంగ్ ఇక్కడ మనకు ప్లే చేస్తే ప్లే కూడా అవుతుంది. ఓకే, సో మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు గాయస్, అందుకు నేను బ్యాకప్ వచ్చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది కైన్ మాస్టర్. ఇంకా మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాకప్ వచ్చేయండి. ఓకే, సో బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 డేస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఈమెయిల్ ఇవన్నీ నార్మల్ కామన్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ దీనికి బ్లెండింగ్ ఆప్షన్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాకప్ వచ్చేయండి. సో బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ 1:1 రేషన్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి ఇంకా మీకు ఏదైనా కావాలంటే లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ ఇక్కడ PNG టెక్స్ట్ని ఒకటి సెలెక్ట్ చేయండి. సో కిందికి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ కూడా ఉంది చూడొచ్చు. మీరు డార్క్ ఇంకా మీరు ఏదైనా కావాలంటే ఇక్కడ కలర్స్ ఇవన్నీ అండ్ మనకు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ బ్యాకప్ వచ్చేయండి. బ్యాకప్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇంకా 4:4 రేషన్ను సెలెక్ట్ చేయండి. సో చూడండి మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా వర్కింగ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని లేయర్స్ను కూడా మీరు ఇలానే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాకప్ వచ్చేయండి. ఓకే, సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇలా ఆల్ రేషియోస్ అయితే మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని డివైస్లలో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. నేను 100% వర్క్ అవుతుంది అని నేను చెప్పలేను ఫ్రెండ్స్, సారీ. ఎందుకంటే నా వల్ల ఎటువంటి మీకు మళ్ళీ ఏమన్నా అనుకుంటారు. సో ఆల్మోస్ట్ అయితే నేను చెప్పదలుచుకునేది అయితే ఉన్నట్టు చెప్తున్నా. ఓకే, సో ఇంకా మీకు కొన్ని డివైస్లలో మాత్రమే వర్క్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఉందో డివైస్ అనేది మనకు ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే వదిలేయండి. ఓకే, సో ఇంకా నా వల్ల ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ నేను ఎఫెక్ట్లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవన్నీ పోతాయి అనుకునేటట్టుకంటే నో ప్రాబ్లం గైస్. సో ఇంకా మీరు అక్కడ నుంచే మీరు ఇంకా లీవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అయితే ఇదే అనమాట. ఇందులో పెద్ద బేసిక్స్ అంటే ఏం లేవు. ఆల్మోస్ట్ అయితే మీకు ఫ్రీగానే నేనైతే మీకు పరిచయం చేశాను గైస్. సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ మన ఛానల్కి కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా ఎడిటింగ్ యాప్స్ అండ్ ఇంకా మన వాట్సాప్ స్టేటస్కి చేస్తూ ఉంటా. ఓకేనా గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై నౌ.